మీకు ఒక చిన్న మాట. అలెక్యా చిట్టి పికిల్స్ ఈ స్టోరీ అందరికీ తెలుసు. ఈవెన్ నాకు కూడా, నేను కూడా చాలా విన్నాను. కానీ అదే స్టోరీ ఇప్పుడు రన్ అవుతలేదు. ఎందుకంటే అది జస్ట్ 2 వారాలు మాత్రమే హవా లేసింది యూట్యూబ్లో. ఇప్పుడు హవా మొత్తం వెళ్ళిపోయింది, తగ్గిపోయింది. ఎవరికెవరు పట్టించుకోవట్లేరు. ఇప్పుడు రీసెంట్లీగా ఇంకోటి కొత్తగా వచ్చిన హవా ఏంటంటే యూట్యూబ్లో అఘోరి శ్రీవర్షిని, వీళ్ళిద్దరిది యూట్యూబ్లో హవాలేస్తుంది. ఇది కూడా కొన్ని రోజులే, మహా అంటే ఇప్పుడు నెల అయింటది వాళ్ళ ఇద్దరు స్టోరీ హవాలు ఇవ్వడం యూట్యూబ్లో. బట్ ఇప్పుడు మెల్లిమెల్లిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా చెప్పగలను. అంటే నేను వాళ్ళనే ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వీళ్ళ వీడియోస్ యూట్యూబ్లో రన్ అవుతూ ఉన్నాయి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్పబోతున్నాను. అంటే మన లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ కూడా కొన్ని రోజులు మాత్రమే హవా అవుతుంది, తర్వాత దిగిపోతూ ఉంటుంది. మంచి అయినా చెడు అయినా సరే మన జీవితంలో ఏది శాశ్వతం కాదన్న, ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అనుభవం ప్రకారం చెప్పగలుగుతున్నాను. ఈ రోజు నేను బాధలో ఉన్నాను, ఇలా మహా అంటే ఒక వారం రోజులు బాధలో ఉండగలుగుతాను. బట్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా బాధ అనేది డిస్కనెక్ట్ అయిపోయి హ్యాపీనెస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో ఈ వారం రోజులు ఉన్న బాధ నెక్స్ట్ వీక్ ఉండదు. అంటే లైఫ్లో ఏది శాశ్వతం కాదు అనే చిన్న ఉద్దేశం మాత్రమే చెప్పగలుగుతున్నాను. ఈరోజు నీకు కప్పులు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. రేపు నీకు కప్పులు ఉండకపోవచ్చు, ఈరోజు ఉండొచ్చు. అంటే లైఫ్ అనేది, లైఫ్ జర్నీ ఇస్ ఓన్లీ మూవింగ్, నో స్టాప్ హియర్. మనం బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా, సంతోషంలో ఉన్నా, ఎలా ఉన్నా సరే లైఫ్ మాత్రం నడవాల్సిందే ముందుకు, లేకుంటే డెడ్డే. అంతకుమించి వేరే ఆప్షన్ ఉండదు అక్కడ. మన లైఫ్ మనకు నచ్చినట్టు లేకుంటే బాధపడతాం, ఆ బాధలోనే మనకు నచ్చిన లైఫ్ని ఎంచుకుంటాం. అంతేగాని నాకు నచ్చిన లైఫ్ లేదు కదా అని నేను చచ్చిపోతా, అలాంటి నెగిటివ్ థాట్స్ అయితే రావు కదా. మహా అంటే కోపము, చిరాకు, ఏడుస్తూ ఉంటావేమో, ఒంటరిగా ఉంటావేమో. కానీ ఏదైనా సరే జీవితంలో బతికి సాధించాలనే ఒక చిన్న ఆలోచన నీ మైండ్లో మొదలవుతూ ఉంటుంది. దెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే నథింగ్ ఈస్ పర్మనెంట్. బాధలు ఉన్నా సరే, సంతోషంలో ఉన్నా, నో పర్మనెంట్ హియర్. మన జీవితం మాత్రమే ముందుకు నడుస్తూ ఉంటుంది, ఇదే పర్మనెంట్. ఆ పర్మనెంట్ నువ్వు ఎప్పుడైతే శ్వాస వదిలేస్తావో అది కూడా పర్మనెంట్గా ఉండదు నీ భూమి మీద. ఇది మాత్రం 100% చెప్పగలను. సో ఇప్పుడు ఈ ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ కూడా పర్మనెంట్ కావు, ఫెయిల్యూర్లో ఉన్న వీడియోస్ కూడా పర్మనెంట్ కావు. వ్యూస్ ఎక్కువ వచ్చినా పర్మనెంట్ కాదు, వ్యూస్ తక్కువ వచ్చినా పర్మనెంట్ కాదు, సబ్స్క్రైబర్స్ పెరిగినా పర్మనెంట్ కాదు, దిగిపోయినా పర్మనెంట్ కాదు. మన జీవితంలో ఏది పర్మనెంట్ కాదని నేను ఒక్క ఉద్దేశం చెప్పగలుగుతున్నా అన్న, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఎన్నో అనుభవాలు, దెబ్బ తాకిన మనసు, గాయపడ్డ మనసుతో చెప్పగలుగుతున్న విలువైన మాటలన్న. ఒక్కసారి ఆలోచించండి. నా జీవితమే కాదు, నేను ఎంత అనుభవిస్తున్నానో, నాలాగే నాకు మించి, నాకు తగ్గి, నాకు లేని సిచ్యువేషన్స్ కూడా చాలా మంది అనుభవిస్తున్నారు బయట. వాళ్ళను కూడా అర్థం చేసుకొని చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నేను చేసే మేస్త్రి పని అయినా సరే చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఎంత పెద్దవి ఉంటాయో నాకు తెలుసు. వాళ్ళ ప్రతిదీ నేను స్కాన్ చేయగలుగుతానన్నా. వాళ్ళ ఇంటి పొజిషన్ని బట్టి, వాళ్ళ మనుషుల్ని బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి ఏదైనా సరే అర్థమైపోతుంది జీవితం ఏంది అనేది. సో ఏదైనా సరే పర్మనెంట్గా ఉండదని నాకు అర్థమవుతుంది. మనకు పర్మనెంట్గా ఉండాల్సింది ఒకటే అన్న, మన గట్టి ప్రయత్నం, మన ఆత్మవిశ్వాసం తోడైతే జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తాకినా ముందుకు వెళ్ళే తత్వం మనలో ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆత్మవిశ్వాసమే మనల్ని ముందుకు నడిపించది. అది కనుక కోల్పోయినావా నిన్ను నువ్వు కోల్పోయినట్టే. అది కోల్పోకుండా జాగ్రత్తగా చూసుకోవడమే మన జీవితం. ఇతరులు ఎన్నో అంటూ ఉంటారు, పట్టించుకోవద్దు. సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పట్టించుకోవద్దు. బట్ సక్సెస్ వస్తే మన ఆత్మవిశ్వాసం పెరుగుద్ది, కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. మన పరిస్థితి ఏదైతే ఉంటుందో, చిన్న చిన్న పరిస్థితిలో మారే అవకాశం ఉంటుంది, అంతే. అంతకుమించి వేరే ఉద్దేశం ఏమి ఉండదు అక్కడ. నువ్వు ఫెయిల్ అయినా సరే మళ్ళీ ప్రయత్నించాలి, సక్సెస్ అయినా సరే మళ్ళీ
కొత్త విధానంగా ప్రయత్నించడం ప్రారంభిస్తావు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. బాయ్ అన్న.